రోజు రోజుకు ఒక్కొక్కటి బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎస్, మాట్లాడదాం. లక్ష్మణరావు గారు వాయిస్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణరావు గారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పలు జిల్లాల్లో మనం చూస్తున్నాం, అది చాలా వరకు సస్పెండ్ చేస్తూ వస్తుంది వాలంటీర్లని. చాలా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటు జనసేన పార్టీ నుంచి కావచ్చు, టీడీపీ నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో చర్యలకైతే సిద్ధమైంది, చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయినా ఇంకా చాలా జిల్లాలు, అంటే ఇప్పుడు సాహెబ్ గారు చెప్పినట్లుగా చూడండి అక్కడ ఎంత వివాదానికి దారితీసే విధంగా వ్యవహరించారు, ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో వాలంటీర్లు ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి ఏం ప్రచారం చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కట్టడి చేసేదానికి మార్గం ఏంటి? టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ కలిసి కూటమిలో ఇవాళ ఎన్నికలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎలా ఇవన్నిటిని అధిగమిస్తారనేది, సరిగ్గా సమయం 50 రోజులు అటు ఇటుగా మాత్రమే ఉంది. నవీన్ గారు, ముందుగా మీకు అలాగే పేనటువంటి పెద్దలకి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు అండి. ఈ రోజున ఏదైతే మరి వాలంటీర్ సస్పెండ్ మనం చూస్తూనే ఉన్నాం, మరి కేంద్ర ఎన్నికల సంఘం మనకి ఇచ్చినటువంటి నిబంధనలు తొంగలో తొక్కుతూ వాలంటీర్ వ్యవస్థను మీరు కనీసం పోల్ ఏజెంట్లుగా కూడా నియమించొద్దు, ఎక్కడ కూడా వాలంటీర్ లేకుండా మీరు ఎలక్షన్కి వెళ్ళాలి, వాలంటీర్లు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ పరోక్ష రాజకీయాల్లో కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా పాల్గొనకూడదని చాలా క్లియర్ గా మరి హైకోర్టు, సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఈ రోజు చూస్తే మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లు సస్పెండ్, మరి అనకాపల్లిలో ఒకటి, కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో 2, ఇలా చూస్తే 19 మంది వాలంటీర్లు ఈ రోజున సస్పెండ్ అయ్యారు. అంటే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మినిస్టర్ అవన్నీ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం, సిద్ధం సభకి జనాల తరలి నుంచి వీళ్ళు కూడా సిద్ధం సభలో పాల్గొనడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్థానికంగా ఏ కార్యక్రమం చేసినా వీళ్ళు ఆ ఎమ్మెల్యేలతోనూ, ఆ మినిస్టర్లతోనూ వాలంటీర్లు కూడా వెళ్ళి వాళ్ళతో కార్యక్రమంలో పాల్గొని ఆయా మా పార్టీకి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, ఇంటింటికి వెళ్ళి వీళ్ళు కూడా ప్రసారం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మేము ఏం చెప్తామంటే, ఎన్నికల కమిషన్ కూడా అలాగే జనసేన, టీడీపీ కూడా, బీజేపీ పార్టీ కూడా, మేము ముగ్గురం కూడా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదులు చాలా చేసామండి. మా స్థానిక జిల్లా కలెక్టర్లకు కూడా ఎన్నో మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. మరి రూరల్లో చూస్తే మండలంలో కూడా, ఎంపీడీలో కూడా, వీళ్ళందరూ కూడా మేము ప్రతిసారి కూడా వాళ్ళ వాలంటీర్లు చేస్తున్న తప్పులు కూడా మేము బయట పెట్టి, ఈ వాలంటీర్ మీరు క్రమశిక్షణ చర్యలు తీసుకోండి ఎంపీడీలకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి నవీన్ గారు మనం చూస్తే ఈ రోజున వాలంటీర్లు ఏ విధంగా తయారయ్యారంటే, మనమే చూసామండి, అనకాపల్లిలో సొంత బావ, సొంత అక్కపైనే దాడి చేసి మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఇంటిపైన కట్టించాలి, వైఎస్ఆర్ పార్టీ జెండా, మీరు జగన్మోహన్ రెడ్డికే ఓటేయాలి, మీరు ఒక 10 మందికి చెప్పండి, ఖచ్చితంగా ఓటేస్తారు. ఈ రోజున మా అక్కకి ఉద్యోగం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కదా, ఖచ్చితంగా మీరు ఆ సందులో ఉన్న వాళ్ళందరూ మీరు ప్రసారం చేయండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని ఆయన ఉన్మాదులా తయారయ్యి చెప్పడం అంటే ఇది బలవంతంగా ఓటేయించే విధానం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చాడండి? బలవంతంగా ఓట్లు వేయించడానిక? సచివాలయ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చాడండి? బలవంతం ఓట్లు క్రియేట్ చేసి వాళ్ళ మీద వినియోగించడానిక? అలాగే గృహ సారథులు కూడా వీళ్ళేం చేస్తున్నారు? ప్రతిరోజు ఒక 50 కుటుంబాల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ఒకటే పాట, అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందుకనే వాడుకోరని తీసుకొచ్చారా అంటే కాదు లక్ష్మణరావు గారు, దీనికోసమే తీసుకొచ్చారా అంటే పలు మీటింగుల్లోనే చెప్పారు పబ్లిక్గా, వీరంతా మా కార్యకర్తలకు మేము ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, ఖచ్చితంగా వారు మన కోసమే పనిచేస్తారు, మీరు వాడుకోండి అంటూ ఎన్నోసార్లు పిలుపునిచ్చారు. సరే, శాలరీ మాత్రం ప్రభుత్వ ఆదాయం నుంచి, ప్రభుత్వం నుంచి శాలరీ పే చేస్తారు, వారి పార్టీ ఖాతా నుంచి కాదు, కానీ వారి పార్టీకి మాత్రం పనిచేస్తారు. అదే సార్, నవీన్ గారు ఈ రోజున ఏంటంటే ప్రభుత్వ ధనం, అంటే ఇక్కడ ప్రజలు ట్యాక్సీ కట్టే రూపంలో వచ్చినట్టు ధనాన్ని వెచ్చించి వాలంటీర్లకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈలమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రసారాలను మాత్రం వాలంటీర్లు చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా మేము వాలంటీర్లు అడ్డుకుంటామండి. వాలంటీర్లు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ ఎందుకు గురువు గారు చెప్పినట్టుగా ఈ 2,60,000 మందిని కూడా సస్పెండ్ చేసి, అంటే వాళ్ళ పార్టీకి సంబంధం లేకుండా సస్పెండ్ చేసి వాళ్ళు ఎలక్షన్ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు.
ఆ విధంగా కూడా ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు కూడా వాళ్ళ పార్టీకి మరి ఏ విధంగా అయితే సేవ చేశారో ఇప్పుడు కూడా ఎలక్షన్ కి ప్రత్యేకంగా వీళ్ళు ఉండాలని ఒక నిబంధనతో వాళ్ళు సస్పెండ్ చేసినా చేస్తారు. కానీ ఈ రకంగా దీనిపైన ఖచ్చితంగా మరి మరి న్యాయ చట్టం ఏ విధంగా వెళ్ళాలి, న్యాయ విచారణ చేయాలి, దీన్ని ఏ విధంగా ఆపాలనేది జనసేన టీడీపీ ఖచ్చితంగా మరి మా పెద్దలు ఉన్నారు, ఖచ్చితంగా దీన్ని పైకి తీసుకెళ్తారండి. కానీ ఈ రోజున ఘోరాతి ఘోరం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ చాలా దారుణంగా తయారైంది. ఈ రోజు